ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బక్రీద్. అసలు బక్రీద్ అంటే ఏమిటి, దీనికి గల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ప్రతి మతం వారు వివిధ రకాలైన పండుగలు వారి సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి మతానికి సంబంధించిన పండుగకు ఒక చారిత్రాత్మక చరిత్ర ఉంటుంది. బక్రీద్ పండుగను ఈద్ అల్ అధా అని కూడా అంటారు. బక్రీద్ అంటే బక్రీ ఈద్ అని అర్థం. బక్రీ అంటే జంతువు, ఈద్ అంటే పండుగ అని అర్థం. మరి బక్రీద్ పండుగకు ఉన్న చారిత్రాత్మక చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో కలలో అల్లా కనిపిస్తారు. ఆ కలలో అల్లా దేవుడు ఇబ్రహీంను నాకు నీ కుమారుడిని బలిగా ఇవ్వమని ఆదేశిస్తారు. ఇబ్రహీంకు మేలుకు వచ్చిన తరువాత ఈ విషయాన్ని తన భార్యకు, తర్వాత కుమారుడు ఇస్మాయిల్ కు తెలియజేస్తారు. అల్లాకు ఎంతో అపురూప భక్తుడైన ఇస్మాయిల్ బలవడానికి సిద్ధపడతాడు. కుమారుడిని బలివ్వడానికి సిద్ధపడడంతో అతని త్యాగానికి మెచ్చిన అల్లా ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను బలివ్వమని ఆదేశిస్తారు. దీనికి ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే పేదవారికి మరియు తమ బంధుమిత్రుల వారికి ధనికులు కుర్బానీ అనే పేరుతో పొట్టేల మాంసంతో విందును ఏర్పాటు చేస్తారు. అలానే ఈ పండుగ ముందు రోజు మరణించిన వారి గోరిల వద్దకు వెళ్లి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, దుస్తులు మరియు ఇతర వస్తువులను ఉంచుతారు. దీనివల్ల మరణించిన బంధువుల యొక్క ఆత్మ సంతోషించి వాటిని వారు స్వీకరిస్తారని ముస్లిం సోదరులు నమ్ముతారు.